ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఈ మాట ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి, ఆమె పార్టీ నేతలకు బాగా అర్థమవుతుంది. వాళ్లకు ఇప్పుడు అనిపిస్తుంది వారి సమయం ముగిసింది అని, వారి అధికార కాలం ముగియబోతోంది అని. ఇంకా అధికారికంగా ఫలితాలు రాలేదు. మే 4న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కొత్త అసెంబ్లీ ఏర్పడుతుంది. ఎవరు గెలుస్తారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. గవర్నర్ ఆహ్వానం ఇస్తారు. తర్వాత ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అప్పటి వరకు మమతా బెనర్జీ గారు కేర్ టేకర్ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు. కానీ ఒక్క అంచనా ప్రకారం ఆమె ఇప్పటికే ఓడిపోయింది. ఆమె ముఖభావాలు, ఆమె మాట్లాడే విధానం, ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తే అదే తెలుస్తోంది మనకు. మమతా బెనర్జీ రాజకీయ ప్రయాణం మీరు ఎన్నో సంవత్సరాలుగా మమతా బెనర్జీ గారిని చూస్తూ ఉన్నారు. ఆమె కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి ఎలా ఎదిగిందో మీకు తెలుసు. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం సమయంలో కోల్కతాలో జరిగిన సంఘటన గుర్తుండే ఉంటుంది మీకు. ఆ సమయంలో యూత్ కాంగ్రెస్లో ఉన్న మమతా బెనర్జీ జేపీ గారి కార్ బానెట్ మీదకి ఎక్కి నిరసన తెలిపింది. ఆ ఫోటో దేశవ్యాప్తంగా ప్రచురితమైంది. అక్కడి నుంచే ఆమెకు ఫైటర్ లీడర్ అనే ఇమేజ్ కూడా వచ్చింది. తన అభిప్రాయాల కోసం ఎంత దూరమైనా వెళ్ళగల నాయకురాలిగా పేరు సంపాదించుకుంది. 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది. 1999లో ఎన్డీఏలో చేరి బీజేపీతో కలిసి పనిచేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాట గుర్తుంచుకోండి, బీజేపీ మరియు టీఎంసీ సహజ మిత్రులు, కానీ పరిస్థితులు మారినప్పుడు ఆమె యూపీలోకి వెళ్ళింది. కానీ పరిస్థితులు మారినప్పుడు ఆమె యూపీఏలోకి వెళ్ళింది. ఎన్డీఏలో కూడా మంత్రి, యూపీఏలో కూడా మంత్రి అయ్యింది. ఎందుకు? సిపిఎంను ఎదుర్కోవడానికి కేంద్ర సహాయం కావాలి కాబట్టి 2011లో చివరికి ఆమె విజయం సాధించి బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. 2021లో ఉన్న మమతా బెనర్జీ, ఇప్పుడున్న మమతా బెనర్జీ ఒక్కసారి పోల్చండి. ముఖము, మాట, టోన్ అన్ని మారిపోయాయి. ఇప్పుడు మాట్లాడుతున్నది ఓడిపోయిన నాయకురాలుగా కనిపిస్తోంది. క్రీడల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. క్రికెట్లో విజేత కెప్టెన్, ఓడిపోయిన కెప్టెన్ బాడీ లాంగ్వేజ్ చూసి ఎవరు గెలిచారో ఈజీగా చెప్పగలం. అలాగే ఇక్కడ కూడా శుభేందు అధికారి గారి కాన్ఫిడెన్స్ చూస్తే గెలుపు స్పష్టంగా కనిపిస్తోంది. మమతా బెనర్జీ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆరోపణలు చేశారు. ఈవీఎంతో తారుమారు జరుగుతుందని చెప్పారు. కానీ ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది, ఈవీఎంలకు వేరు సెక్యూరిటీ, పోస్టల్ బ్యాలెట్లకు వేరు సెక్యూరిటీ అని క్లియర్గా చెప్పింది. ఈ ప్రక్రియ 3 స్థాయిల భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ, అభ్యర్థులకు ముందే సమాచారం, అంటే ఎటువంటి గందరగోళం జరగడం అసాధ్యం. ఈసారి మమతా బెనర్జీ విక్టిమ్ కార్డ్ ఆటలో విఫలమయ్యారు. ఇప్పుడు చివరి ప్రయత్నంగా ఆమె చేస్తున్నారు, మేము ఓడిపోలేదు, మమ్మల్ని ఓడించారు అని. ఇదే స్ట్రాటజీ ఇప్పుడు ఫాలో అవుతున్నట్టున్నారు. రాజకీయ దాడులు, టీఎంసీ నేతల భాష కూడా బాగా దూకుడుగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది వాళ్ళలో పెరిగిన ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనం. అమిత్ షా స్ట్రాటజీ, అమిత్ షా ఎన్నికల వ్యూహంలో నిపుణుడు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్లారు. 2021లో చేసిన తప్పులను బీజేపీ ఈసారి సరిదిద్దుకుంది. బీజేపీ ఎజెండా సెట్ చేసింది. ఈసారి టీఎంసీని స్పందించే స్థితిలోకి పడేసింది. ప్రజల తీర్పు ఏంటంటే, ప్రజలు ఒక్కసారి మార్పు నిర్ణయించుకున్నారు అంటే ఏ లెక్కలు పనిచేయవు. జాతి, మతం, శాతం ఏవి పనిచేయవు. తుఫాన్ వచ్చినప్పుడు ఎలా అన్ని కూలిపోతాయో అలాగే రాజకీయాల్లో కూడా జరుగుతుంది. ముగింపు ఏంటంటే, మమతా బెనర్జీ పరిస్థితి కూడా అదే దిశలో ఉంది. ఇది ఒక ఆమెకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు ఒక పాఠం. నియమాల్లో ఉంటేనే ప్రయోజనం ఉంటుంది. ప్రజలు అన్నీ గమనిస్తారు, చాలా వరకు సహిస్తారు. కానీ ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటితే మార్పు తప్పదు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై.
జై హింద్.